జై శ్రీమన్నారాయణ 2026వ సంవత్సరం తులారాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 9, 10, 11 వెంట గురు సంచారం ఉంటుంది. జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుగ్రహం మిథున రాశిలో సంచరించడం వలన వివాహాది శుభకార్య ప్రయత్నములు, నూతన ఆదాయ మార్గాలు కూడా చాలా మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలమైన సమయము. నూతన వాహన కొనుగోలులు, నూతన ఆస్తి కొనుగోలులు ఇలాంటి విషయాలలో చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉత్తీర్ణులవుతారు. అలాగే జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం 10 వెంట సంచరించడం వలన ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలత ఉండదు. అలాగే నూతన పెట్టుబడులు అంతగా కలిసి రావు. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు, బంధు విరోధాలు, కుటుంబ కలహాలు ఇలాంటి విషయాలలో జాగ్రత్త అనేది అవసరము. అలాగే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుగ్రహం 11 వెంట సంచరించడం వలన నూతన వివాహాది శుభకార్య ప్రయత్నములు, సంతాన ప్రయత్నములు, నూతన వాహన కొనుగోలులు, నూతన ఆస్తి కొనుగోలులు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగమున ప్రమోషన్స్ ఇలాంటి విషయాలలో చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే శనిగ్రహం 6వ ఇంట సంచరిస్తూ ఉండడం వలన ఉద్యోగస్తులకు ఉద్యోగమున ప్రమోషన్స్